ఈ డైరెక్టర్ ఉన్నాడు కదా జ్యోతి కృష్ణ, వీడికి హ్యాండిలింగ్ చేయడం రాకపోతే సినిమా తీయడం మానేయాలి. ఆడు ఇచ్చాడు కదా నాకు ఛాన్స్ వచ్చింది కదా పవన్ కళ్యాణ్ కదా చెప్పి సినిమా తీస్తానంటే గొద్దను తంతారు ఇది ఎవడైనా ఇలాంటి సినిమాలు తీసినవాడిని. వీడియో గేమ్ ఇంక ఘోరం అది. చిన్నప్పుడు పిక్సార్ట్ బొమ్మలు అవన్నీ. పవన్ కళ్యాణ్ కోసం వెళ్ళొచ్చు అన్న. పవన్ కళ్యాణ్ హైలైట్ ఏం లేదు. ఓకే, కాకపోతే సాంగ్ ఎవరిది సాంగ్ మాత్రం చాలా బాగుంది. బాలే సినిమాకి సీన్కి కనెక్టివిటీ లేదు. చాలా సీన్స్ కనెక్టివిటీ లేదు ఫస్ట్ థింగ్. తర్వాత మ్యూజిక్ అంత పెద్దగా ఏం లేదు. విఎఫ్ఎక్స్ అసలు బాగాలేదు. అంతగా ఇంకేం చెప్పలేను సినిమా గురించి. క్రిష్తో చేసుంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే నాకు తెలిసి కొన్ని సీన్లు క్రిష్ డైరెక్టర్ చేసినాడు. ఆ సీన్లు చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్లో విఎఫ్ఎక్స్లు వస్తాయి. ఇంకా అవి వీడియో గేమ్ ఇంక ఘోరం అది. చిన్నప్పుడు పిక్సార్ట్ బొమ్మలు అవన్నీ అవి పెట్టాడు సినిమాలో. మరి టూ మచ్గా అది. నేనంటే సినిమాలు ఎత్తురు కదా వేణుమాధవ్ ఎరకట్టింగ్ అని అలా ఉంటాయి అవన్నీ. నక్క మొక్కల్లో పవన్ కళ్యాణ్ కళలో నక్క మొక్కలాగా పెట్టాడు. అస్సలు పవన్ కళ్యాణ్కి ఇలాంటి డైరెక్టరే వేస్ట్. అసలు ఇలాంటి సినిమా అసలు ఈ డైరెక్టర్లు వేస్ట్ బేసిక్ చెప్పాలంటే. ఒక మంచి డైరెక్టర్ కానీ పడున్న ఈ సినిమాకి వేరే లెవెల్లో ఉండదు ఈ సినిమా. మంచి డైరెక్టర్ కావాలి. అంటే క్రిష్ తీసిన పాట బాగానే ఉంది. లిటరల్లీ ఇలాంటి సినిమావే క్రిష్ ఆల్రెడీ తీశారు శాతగారిని. అది విఎఫ్ఎక్స్ ఉన్నాయి. అది వార్ విఎఫ్ఎక్స్ కాదు కానీ చాలా బాగుంటుంది సినిమా. ఈ డైరెక్టర్ ఉన్నాడు కదా జ్యోతి కృష్ణ, వీడికి హ్యాండిలింగ్ చేయడం రాకపోతే సినిమా తీయడం మానేయాలి. ఆడు ఇచ్చాడు కదా నాకు ఛాన్స్ వచ్చింది కదా పవన్ కళ్యాణ్ కదా చెప్పి సినిమా తీస్తానంటే గొద్దను తంతారు ఇది ఎవడైనా ఇలాంటి సినిమాలు తీసినవాడిని. చెప్తున్నా కొడుకు పవన్ కళ్యాణ్ని వాడుకున్నారు సినిమాలో అంతే, అంతకుమించి ఏం లేదన్న.